వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజైతే మేకప్ వేయించుకుంటున్నాను ఫస్ట్ టైం. అంటే ఇది ఒక డ్రీమ్ అన్నమాట. ఎట్లుండే అంటే పెళ్ళికి అసలు వేయించుకోలే. సో ఈరోజైతే నేను మేకప్ వేయించుకుంటున్నా. నేనైతే ఈరోజు ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి వేయించుకుంటాను అనమాట. తన పేరు వచ్చేసి సహసీనా గ్లో మేకోవర్ అన్నమాట. సో మీరు ఎవరైనా మేకప్ వేయించుకోవాలనుకుంటే తనతో వేయించుకోండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే నాకైతే హెయిర్ క్లిప్పింగ్ చేస్తుంది అన్నమాట. నేనేమనుకున్నా అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ అది హెయిర్ స్ట్రైట్నింగ్ కాదు మేడం, అది క్లిప్పింగ్ అని చెప్పారు. మరి ఎందుకు హెయిర్ క్లిప్పింగ్ చేస్తున్నారు అనేసి అయితే మీకు అందరికి డౌట్ వచ్చేస్తుంది. యాక్చువల్గా హెయిర్ క్లిప్పింగ్ చేయడం వల్ల మన హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుందంట. ఇంక్రీజ్ అవుతుంది వాల్యూమ్ వచ్చేసి. అప్పుడు హెయిర్ స్టైల్ వేయడానికైతే కుదురుతుంది. మరి ఫస్టే ఎందుకు మేకప్ వేయలేదు, ఫస్ట్ హెయిర్ స్టైల్కి ఎందుకు వెళ్ళారు అని అంటే, ముందుగా హెయిర్ని క్లిప్పింగ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే తర్వాత వచ్చేసి మనకి మేకప్ అయిపోయాక హెయిర్ స్టైల్ వేయడానికి ఈజీగా అవుతుంది అనేసి. ఎందుకంటే హెయిర్ క్లిప్పింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనేసి అయితే ఫస్ట్ హెయిర్ క్లిప్పింగ్ చేసేసినాక ఇలా ఫేస్ని అయితే క్లీన్ చేస్తుంది అన్నమాట. మన వెట్ వైప్ తీసుకొని ఫేస్ మొత్తం ఇలా క్లీన్ చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఫేస్ క్లీనింగ్ తర్వాత తనైతే నాకు మాయిశ్చరైజేషన్ అయితే అప్లై చేస్తుంది ఫేస్కి. సో ఈ మాయిశ్చరైజేషన్ ఎందుకు అని అంటే మన ఫేస్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి అనేసి బిఫోర్ మేకప్ ఫేస్ మొత్తం మాయిశ్చరైజర్ పెట్టేసి అయితే మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసింది. ఆఫ్టర్ దట్ మాయిశ్చరైజేషన్ నాకైతే తనైతే ప్రైమర్ పెట్టిందనమాట. సో ఇలా బ్లష్ తోటి అయితే మొత్తం మాయిశ్చరైజేషన్ అయితే క్లీన్గా మొత్తం పెట్టేస్తుంది. మాయిశ్చరైజేషన్ కాసేపు ఆరిన తర్వాత ప్రైమర్ తీసుకొని ఇలా బ్లెండ్ చేస్తుంది బ్లెండ్ పఫ్ తోటి అయితే. సో ప్రైమర్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కడెక్కడ డార్క్ స్పార్కిల్స్ ఉంటాయో అండ్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో సో వాటన్నిటికీ ప్రైమర్ ఏం చేస్తుందంటే కొంచెం నీట్ లుక్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో నా మేకప్ అయితే చాలామంది నువ్వు చాలా హెవీ చేసుకున్నావు అనేసి అయితే అన్నారు. సో అలా ఏం లేదు, అది వచ్చేసి అన్నట్టు తను ఏమన్నది క్లాసీ హెచ్డి మేకప్ అక్క అనేసి అయితే చెప్పింది ఆమె. సో మేకప్ అయితే కొంచెం టైమే పట్టింది అనుకోండి, ఒక 2 hours అలా. ఇక్కడ అయితే తనైతే నాకు ప్రైమర్ అయిపోయిన తర్వాత అయితే ఫౌండేషన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఫౌండేషన్ తర్వాత మళ్ళీ డబల్ పెట్టేసింది అనమాట ప్రైమర్ అనేది, డబల్ టైమ్. ఎందుకు అని అంటే గ్లాసీ అయితే. తర్వాత వచ్చేసి మేకప్ పౌడర్ అంటే కాన్సిలరా ఏమో అంటారు, అవన్నీ నాకు తెలియదు, కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ అయితే ఐకి అయితే మంచిగా ఐబ్రోస్కి అయితే మేకప్ అయితే వేసేస్తుంది. ఐ మేకప్ అంటే ఐ మేకప్ కాదు, ఐబ్రో పెన్సిల్ తోటి అయితే మంచిగా ఇట్లా చేసేసింది అనమాట. ఐబ్రోస్ని అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ నాకైతే ఐస్కి అయితే మేకప్ చేస్తుంది. ఐ మేకప్ నాకు అంత ప్రాసెస్ అంత ఐడియా లేదు, సో చూసేయండి. ఐ మేకప్ వచ్చేసి ఐకి కూడా ఫస్ట్ ఏమేమో పెట్టింది, నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత అయితే ఐస్కి అయితే హైలైటర్స్ అయితే పెట్టింది. ఆఫ్టర్ దట్ లిప్స్టిక్ తర్వాత మళ్ళీ లిప్ లైనర్ కూడా పెట్టేసి అయితే నాకైతే మేకప్ వేసింది. నాకైతే మేకప్ అయితే చాలా బాగా నచ్చిండే అన్నమాట. నేను మ్యారేజ్కి వేసుకోలేదు, ఎటువంటి ఈవెంట్స్కి ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలేదు. ఫస్ట్ టైం మా అక్క నేను మేకప్ వేస్తాను వేయించుకుంటావా అని అంటే సరే వేయించుకుంటా, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది మన ఫేస్కి అనేసి అయితే. కానీ బాగా వచ్చింది మేకప్. కొంచెం ఎక్కువైపోయింది అని అయితే చాలామంది అన్నారు. అది యాక్చువల్గా మేకప్ ఇది వచ్చేసి హెచ్డి మేకప్ అనేసి అయితే చెప్పిందన్నమాట. సో ఇదైతే లిప్ లైనర్ని ఇంకా హైలైట్ చేయడానికి అయితే లిప్ లైనర్ డ్రా చేస్తుంది. ఆఫ్టర్ దట్ నాకైతే హెయిర్ స్టైల్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ మేకప్ అయిపోయింది, అచ్చం బొమ్మ లెక్కున్నా అనేసి అయితే అనిపించింది అనమాట. మన ఏంటిది డ్రామాలు చేస్తాం కదా స్టేజ్ పైన, అలాంటి వాటికి అలా అనిపించింది. కానీ పర్లేదు, చాలా బాగుంది, నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ నాకు మేకప్ మొత్తం అయిపోయాక మేకప్ ఫిక్సర్ తోటి అయితే మేకప్ ఫిక్స్ చేసింది అనమాట. సో ఇది వచ్చేసి మేకప్ ఫిక్సర్ అనమాట. సో స్ప్రే చేస్తుంది ఫేస్ పైన. సో మేకప్ అనేది ఎటువంటి ఖరాబ్ కాకుండా అంటే చేంజ్ కాకుండా ఉండడానికి అయితే మేకప్ ఫిక్సర్ అయితే వేసింది. ఆఫ్టర్ దట్ నాకైతే హెయిర్ స్టైల్ చేస్తుంది.
మేకప్ అయితే హెయిర్ స్టైల్కి ముందుగా హెయిర్కి అయితే క్లిప్స్ పెట్టుకున్నాం కాబట్టి క్లిప్స్ తీసేసి ఇక హెయిర్ని అయితే హెయిర్ వేస్తా అనేసి అయితే హెయిర్ స్టైల్కి వెళ్ళింది. సో ముందైతే బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ పఫ్ మేకప్ అయిపోయింది. పఫ్ వేసినాక ఇది నాకు డబల్ ట్విస్ట్ వేసి జుట్టు అయితే వేసారనమాట. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇలా మధ్యలో నుంచి పాపడ్ తీసుకొని డబల్ ట్విస్ట్ తోటి హెయిర్ స్టైల్ చేయించుకోవడం బాగుంది. నేను ఇక ఆఫ్టర్ దట్ మేకప్ వేయించుకున్న తర్వాత నుంచి నెక్స్ట్ టైం ఎవ్రీ టైం నేను ఇలానే హెయిర్ స్టైల్ వేసుకుంటాను. నా ఫేస్కి సెట్ అయింది అనిపించింది. నువ్వు చూసుకో. అండ్ అప్పట్లో హెయిర్ స్టైల్ అంటే నేను మేకప్ వేసుకున్నప్పుడు హెయిర్ స్టైల్ కూడా ఒకటి ట్రెండింగ్ ఉంది కదా, పూల జడ వచ్చేసి తనే ఓన్ మేక్ చేసింది అనమాట. ఫ్లవర్స్ తోటి, రియల్ ఫ్లవర్స్ తోటి తను అంటే మేకప్ వేసిన ఆమెనే వాళ్ళంటే వీళ్ళ తీసుకెళ్తారట. పూల జడ, వేనీస్ అన్నీ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు పిలుస్తారంట. సో నాకు తనే తెచ్చింది. చాలా బాగుంది అది హెయిర్ స్టైల్. లాస్ట్లో మీకు చూసేయచ్చు. ఇలా డబల్ ట్విస్ట్ వేసుకుంటే 2 సైడ్స్ వేసింది. ఆఫ్టర్ దట్ నాకు సవరం కూడా ఫిక్స్ చేసి అంటే మొత్తం నీట్ వేసారు. ఎంతైనా మనం ఎంత రెడీ అయినా మన ఫేస్ కానీ మన మేకప్కి కానీ జ్యువెలరీ కానీ స్టిక్కర్ కానీ అండ్ కుంకుమ లేకుంటే ఫేస్లో కళ అనేది ఉండదు. చాలా నిజం. అండ్ కాజల్ వచ్చేసి అయితే నాకు తక్కువ ఉన్నది అనేసి అయితే చెప్తున్నాను. యాక్చువల్గా తను ఏమన్నా కాజల్ లైట్గానే వేసినాక మీకు అంతా కనిపించదు, చాలా బాగుంటుంది, అలానే ఉండాలి అని చెప్పింది. సర్లే ఇక నేను అంటారులే ఇలానే ఉంటుంది కావచ్చు, మనకేం తెలుసు మేకప్ వేసుకున్నాం కాబట్టి ఇలానే ఉంటుంది అనుకున్నాను. హెయిర్ స్టైల్ అయితే డబల్ ట్విస్ట్ నన్ను ఎక్కువ హెయిర్ లీవ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇలా జడేసుకొని లీవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి అయితే చూసుకున్నాను. సో లీవ్ చేసుకుంటే చాలా బాగుంది హెయిర్. అండ్ లీవ్ చేసిన జడ వేసుకున్నా ఎలా వేసుకున్నా నేను బాగుంటా అని అయితే నా ఒపీనియన్. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి నేను ఎలా ఉన్నా అనేసి అయితే. అండ్ హెయిర్ స్టైల్ అయితే మొత్తం అయిపోవచ్చింది. ఇక నేను లాస్ట్కి నాకు వాళ్ళు పూల జడ పెట్టిన వీడియో అవన్నీ అయితే ఎక్కువ క్లిప్స్ అయితే తీసుకోలేదు కానీ బాగా వచ్చింది. అండ్ జ్యువెలరీ కూడా మీషో నుంచి బుక్ చేసిందంటే సిస్టర్, తనే తెచ్చింది జ్యువెలరీ కూడా. అన్ని తనే తెచ్చి మనం నువ్వే తెచ్చుకున్నావు అని అంటే అనుకోకుండా ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి మేకప్ తను వేస్తా అనేది కాబట్టి సో అన్నీ తనే తెచ్చుకుంది. మనం మాత్రం ఓన్లీ శారీ బ్లౌజ్ మాత్రమే మనవి, మిగతావన్నీ తనేవే అనమాట. సో ఇది ఫైనల్ లుక్, చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ నేనైతే కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా హెయిర్ స్టైల్ వీడియో, చాలా బాగుంది. ఇక ఈ పూల జడ కూడా తనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే మేకప్ కానీ లేకుంటే హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ చేయడానికైతే తన నెంబర్ కాంటాక్ట్ని నేను కామెంట్లో లింక్ చేస్తాను. సో తప్పకుండా DM చేయండి తనని. తన ఇన్స్టా పేజ్ని కూడా నేను పిన్ చేస్తాను. సో ఇది నా మేకప్ వీడియో. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు